ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పునివ్వబోతోంది. కరెక్ట్ గా 10 గంటల 30 నిమిషాలకు న్యాయస్థానం తీర్పును వెలువరించబోతోంది. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఇటు కేటీఆర్ అటు బీఆర్ఎస్ తో పాటు సర్వత్రా హై టెన్షన్ నెలకొంది. హైకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తే మాత్రం కేటీఆర్ కు ఒక బిగ్ రిలీఫ్ దొరికినట్లు అవుతుంది. ఏసీబీ, ఈడీ నోటీసులు విచారణలో ఈక్వేషన్లు మారుతాయి. ఇక మరోవైపు తీర్పు కేటీఆర్ కు అనుకూలంగా రాకుంటే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అనే రేంజ్ లో గేమ్ ఉండబోతోంది. కోర్టు తీర్పుతో తప్పనిసరిగా ఏసీబీతో పాటు ఈడీ ఎంక్వైరీలకు కేటీఆర్ మస్ట్ గా ఫేస్ చేసి తీరాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఎంక్వైరీస్ కు పిలిచినా సరే హుటాహుటిన వెళ్లి తీరాల్సిందే. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే హైకోర్టు తీర్పు పైనే కేటీఆర్ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి దర్యాప్తు సంస్థలు తమ నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుపై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎగ్జాక్ట్గా 10 గంటల 30 నిమిషాలకు క్వాష్ పిటిషన్కు సంబంధించిన తీర్పు అయితే రాబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ హైకోర్టు నుండి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హైకోర్టుకి కేటీఆర్ తరపు న్యాయవాదులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే హైకోర్టు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఎలా తీర్పు వస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వాదనలు జరిగిన సమయంలో ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు, అదేవిధంగా ఏసీబీ తరపు, ప్రభుత్వ తరపు, ఇటు మూడు తరపు నుంచి వాదనలు వినిపించడం జరిగింది. దాదాపు సుదీర్ఘంగా ఆ క్వాష్ పిటిషన్పై మొన్న జరిగిన వాదనలు సుదీర్ఘంగా జరగడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్కి ఈ కేసులో ఆ సెక్షన్లు వర్తించే అసలు అవినీతే జరగలేదు అని చెప్పేసి కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. కేటీఆర్కి సంబంధించి ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, ఆయనకి ఇందులో ఎలాంటి లాభం చేకూరలేదు, అలాంటప్పుడు కేటీఆర్ ఈ కేసులో ఎలా నిందితుడు అవుతాడని చెప్పేసి కూడా ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. పలు జడ్జిమెంట్లను కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా న్యాయమూర్తి ముందు వినిపించడం జరిగింది. దీంతో పాటు ఇటు ఏసీబీ న్యాయవాదులతో పాటు ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు సుదీర్ఘంగా వినిపించడం జరిగింది. అసలు అగ్రిమెంట్, ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి 8 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో కేటీఆర్కి బెయిల్ కానీ క్వాష్ కానీ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు గట్టిగా వినిపించడం జరిగింది. ఈ కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషనే ఇంకా స్టార్ట్ అయ్యింది. కానీ కేసు నమోదు చేసిన మరుసటి రోజే కేటీఆర్ క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన క్వాష్ పిటిషన్ని కొట్టివేయద్దు, ఆయనకు సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కేటీఆర్ తరపు న్యాయవాదులు అయితే హైకోర్టుకు చేరుకోవడం జరిగింది. 10:30 నిమిషాల నుంచి 10:40 లోపు ఆ తీర్పు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొదటి లిస్ట్ అయింది, మొదటి ఐటమ్గా కేటీఆర్కి సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్డర్స్పై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తను సమయం కావాలి, ఈరోజు రాలేకపోతున్నానని చెప్పేసి కూడా ఈడీకి ఈమెయిల్ ద్వారా కేటీఆర్ సమాచారం అందించారు. దానికి అంగీకరించిన ఈడీ మరో డేట్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా నోటీసులు మరోసారి జారీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు పైనే ఇటు ఏసీబీ కేటీఆర్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఏసీబీ ఆల్రెడీ రెండో నోటీసు కూడా నిన్న కేటీఆర్కి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పింది. కానీ గతంలో హైకోర్టు ఏదైతే క్వాష్ పిటిషన్పై వాదన జరిగిన సమయంలో నాట్ టు అరెస్ట్ మాత్రమే ఇచ్చింది. కానీ కేటీఆర్ విచారణకు హాజరై ఏసీబీకి పూర్తిగా సహకరించాలని చెప్పారు. కానీ కేటీఆర్ ఎక్కడ కూడా సహకరించలేదు. నిన్న విచారణకు పిలిచిన సమయంలో కూడా తన న్యాయవాదులను అనుమతిస్తేనే నేను విచారణకు వస్తే, లేకుంటే రాను అని చెప్పేసి ఏసీబీకి 100 మీటర్ల దూరం నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక లెటర్ని ఏసీబీ అధికారులకు అందించారు. తన న్యాయవాదులని అనుమతించట్లేదు కాబట్టి నేను ఏసీబీ విచారణకు రాను అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకి ఐఓ అయినటువంటి మాజీ అలీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కేసు విషయంలో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే హైకోర్టు మరికొద్ది సేపట్లోనే ఆర్డర్స్ ఇస్తుంది కాబట్టి క్వాష్ చేస్తుందా లేకుంటే విచారణకు సహకరించి పూర్తిగా ముందుకు వెళ్ళాలని ఏసీబీకి ఆర్డర్స్ ఇస్తుందా? ఎందుకంటే ఏసీబీ కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాదితో పాటు ఏసీబీ కూడా తన సీనియర్ కౌన్సిల్ ద్వారా వాదనలు వినిపించడం జరిగింది. కేసుకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటివరకు కలెక్ట్ చేసిరని హైకోర్టు అడిగినప్పుడు దానకిషోర్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. స్టేట్మెంట్లో చాలా కీలకమైన అంశాలు దానకిషోర్ వెల్లడించారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ని కూడా విచారించబోతున్నాం. మొత్తం 3గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీరి 3గురి పైన కేసులు నమోదు చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తిగా గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘంగా, ఎందుకంటే దాదాపు 4 గంటల పాటు క్వాష్ పిటిషన్పై ఏకదాటిగా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు 2 గంటల పాటు, అదేవిధంగా ప్రభుత్వ న్యాయవాదులు ఏసీబీ న్యాయవాదులు కూడా వాదనలు దాదాపు 2 గంటలకు పైగా వాదనలు సుదీర్ఘంగా ఆ రోజు వినిపించడం జరిగింది. ఆ తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. కానీ ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా నిన్న హైకోర్టులో ఐటమ్ లిస్ట్ కావడం జరిగింది. మొదటి ఐటమే కేటీఆర్కి సంబంధించి పిటిషన్పై ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి? ఏసీబీ కేసులో ఇప్పటికే అనేక ఆధారాలు ఏసీబీ సేకరించింది. కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి స్వల్ప రిలీఫ్ దొరికింది. కానీ ఇప్పుడు ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వబోతుంది? ఎందుకంటే గతంలో 2 సార్లు విచారణకు వచ్చినప్పుడు అప్పటి వరకు విచారణ జరిగే వరకు కూడా, కంప్లీట్ అయ్యే వరకు, ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఒకవేళ ఏసీబీకి ఈ కేసులో ముందుకు వెళ్ళి పూర్తి విచారణ జరపండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తుందా, లేదంటే కేటీఆర్కి మళ్ళీ ఊరట కలిగిస్తూ లేదంటే విచారణకు హాజరు కావాలి, అప్పటి వరకు మళ్ళీ టైం పెట్టి అరెస్ట్ చేయకూడదని స్టే ఇస్తుంది అనేది కూడా తీవ్ర ఉత్కంఠ అవుతుంది. మరికొద్ది సేపట్లోనే ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే హైకోర్టుకి ఇటు ఏసీబీ న్యాయవాదులతో పాటు అడ్వకేట్ జనరల్, అదేవిధంగా కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాదులు కూడా చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే తీర్పు వస్తుంది. తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ న్యాయవాదులు కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అసలు ఎలాంటి ఆర్డర్స్ వచ్చినాయి అనే దానిపై పూర్తిగా వివరించే ప్రయత్నం కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఈ ఏసీబీ మాత్రం ఈరోజు నిన్న జరిగిన పరిణామాలపై కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన విచారణకు రాలేదు, కోర్టు విచారణకు సహకరించమని చెప్పింది. కానీ కేటీఆర్ ఎక్కడ కూడా విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి కూడా ఏసీబీ మళ్ళీ హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా, ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే అక్కడికి విచారణకు రాకుండానే ముందుగా ఒక లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్ని తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఏసీబీ విచారణకు తన అడ్వకేట్లని అనుమతిస్తలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆ లెటర్ని మళ్ళీ ఏసీబీ అధికారులకి అందించి అక్కడ నుంచి తెలంగాణ భవన్కి కేటీఆర్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంటైర్ ఈ కేసులో కేటీఆర్ అవినీతే జరగలేదంటున్నాడు. కానీ విచారణ ఎదుర్కోవడానికి భయపడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సురేష్, ఇటు చూస్తే నాట్ టు అరెస్ట్ అనే దాన్ని కేవలం ఇటు హైకోర్టు తీర్పు వెలువరించేంత వరకే దాన్ని ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే పెట్టారు. కాబట్టి ఒకవేళ కనుక క్వాష్ పిటిషన్ ఏసీబీకి అనుకూలంగా ఇక్కడ తీర్పు కనుక వస్తే ఈయనని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏసీబీ నమోదు చేసింది. ఆయనపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారం కేటీఆర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. కానీ హైకోర్టుకి కేసు నమోదైన మరుసటి రోజే కేటీఆర్ హైకోర్టుకు రావడం జరిగింది. ఆ తర్వాత 30 వరకు నాట్ టు అరెస్టు హైకోర్టు ఇవ్వడం జరిగింది. కానీ విచారణకి సహకరించాలి, విచారణకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత 31న మళ్ళీ విచారణ జరిగింది. ఆ తర్వాత తీర్పు రిజర్వ్ జరిగింది. రిజర్వ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఏసీబీకి జారీ చేసింది. కాబట్టి ఈ రోజుతో తీర్పు మరికొద్ది సేపట్లో వస్తుంది. తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ చూడాలి మనం. ఎందుకంటే కేటీఆర్కి అనుకూలంగా తీర్పు వస్తుందా, లేదంటే ఆ ఏసీబీకి డైరెక్షన్ ముందుకు వెళ్ళి విచారణ పూర్తిగా చేయండి, దానికి సంబంధించి ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటి అన్నింటిని ఫాలో కండి అని చెప్పేసి చెప్తే ఒకవేళ ఏసీబీ కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది. ఆల్రెడీ 9వ తేదీకి విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆయన ఒకవేళ రాకుంటే ఖచ్చితంగా ఏసీబీ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చట్ట ప్రకారం ఆయనకు లీగల్గా నోటీసులు ఇచ్చారు, విచారణకు రమ్మన్నారు, కానీ ఆయన రావట్లేదు. కానీ హైకోర్టు కూడా ఇక్కడ అడ్వకేట్ల సమక్షంలో విచారణకు వెళ్ళాలని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మేము అనుమతించట్లేదని ఏసీబీ అధికారులు నిన్న కేటీఆర్ తరపు న్యాయవాదులకు కూడా చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ నిన్న విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సాయంత్రం నోటీసులు ఇచ్చారు 9వ తేదీన రావాలని. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చే ఆర్డర్సే చాలా కీలకంగా ఉండబోతున్నాయి. హైకోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందనేది కూడా ఇటు ఏసీబీ ఎదురు చూస్తుంది, అదేవిధంగా కేటీఆర్ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆర్డర్స్లో ఎలాంటి ఉత్తర్వులు ఉండబోతాయి. ఒకవేళ ఏసీబీ విచారణకు ముందుకు వెళ్ళండి అని చెప్తే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఈ కేసులో దూకుడు పెంచే అవకాశం ఉంది. నోటీసు కాదు, ఈ రోజు నుంచే కేటీఆర్ను కూడా విచారించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. సురేష్, గతంలో మనం చూస్తే కేటీఆర్ విచారణకు హాజరు కాకపోవడానికి ఒక రీజన్గా ఇటు న్యాయస్థానంలో తీర్పు ఇంకా రాలేదు కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత మనం చూద్దాం, అప్పుడు నేను హాజరవుతా అంటూ కూడా ఆయన ఆన్సర్ చేశారు. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా ఇవాళ తీర్పులో? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఈడీ విచారణకి ఈరోజు వెళ్ళేది ఉండే, కానీ ఈడీ విచారణకి నేను రావట్లేదని నిన్ననే ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. కోర్టు తీర్పు నేపథ్యంలో నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు మెయిల్కి. దానికి సంబంధించే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా దానికి స్పందిస్తూ మేము మరో డేట్ చెప్తామని చెప్పేసి కూడా కేటీఆర్కి రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ డేటు ఇచ్చిన తర్వాత మరో 2వ నోటీస్ జారీ చేసి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 8, 9 అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణకు రావాలని రెండోసారి ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు 3 వారాల పాటు సమయం అడిగారు, కానీ ఈడీ కుదరదని చెప్పేసి ఈ 8వ తేదీ 9వ తేదీ ఇద్దరు కూడా రావాలని చెప్పేసి 2వ నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్కి కూడా ఈరోజు మినహాయింపు ఇచ్చినా రేపు లేదా ఎల్లుండి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ ఇక్కడ జరిగిందా, ఏదైతే విదేశీ కంపెనీకి వెళ్ళిన నిధులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి, ఆ నిధులను ఆ కంపెనీ నుంచి కేటీఆర్ ఏమైనా లబ్ధి పొందాడా, దానికి సంబంధించిన విచారణ ఇటు ఈడీ చేయబోతుంది. కానీ ఇక్కడ ఏసీబీ మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేయబోతుంది. అసలు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, కేబినెట్కి సంబంధించిన అనుమతులు తీసుకోలేదు, ఏకపక్షంగా కేటీఆర్ ఆదేశిస్తే అక్కడున్న అధికారులు నిధులు బదలాయింపు చేశారు. కాబట్టి పూర్తి దర్యాప్తు ఏసీబీ చేయబోతుంది. ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వద్ద ఉన్న ఆధారాలతో పాటు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఆధారాలు, హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కానీ ఇక్కడ 54 కోట్లు అనేది ముందు చెప్తున్నారు. కానీ మొత్తం 3 సెషన్లకి 600 కోట్ల రూపాయల అగ్రిమెంట్ జరిగింది. కానీ ఇప్పుడు స్పాన్సర్ లేకపోతే మిగతా 550 కోట్లు కూడా హెచ్ఎండిఏనే చెల్లించాల్సి వచ్చేది. కాబట్టి ఈ విషయాన్ని కూడా హైకోర్టు దృష్టి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్కి సంబంధించిన అగ్రిమెంట్ని పూర్తిగా మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి ఈ డబ్బులు మేము చెల్లించామని చెప్పేసి కూడా తీసుకోవడంతో ఈ రేసు రద్దయింది. కాబట్టి ఈ దర్యాప్తు అంతా, ఎందుకంటే మొత్తం అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి కాపీస్ కూడా ఇప్పుడే ఏసీబీ సేకరించింది. కాబట్టి ఇప్పటికే ఆ కాపీలన్నింటినీ పరిశీలించి విచారణలో కేటీఆర్ స్టేట్మెంట్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీరందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే విషయంపై పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ కూడా దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.